This is Rahul, and my clear message to Republic TV Chairman Arnab Goswami: don't cook the news, and better you create new content, innovative contents, and don't back the money with the public emotions. సో ఇది ఎందుకంటున్నానంటే, ఏదైతే ఇండిగో సంక్షోభం ఏదైతే ఉన్నదో, ఇండిగో ఎయిర్లైన్స్ సంక్షోభం అటు తిరిగి ఇటు తిరిగి మన శ్రీకాకుళం ముద్దుబిడ్డ అయిన మన రామ్మోహన్ నాయుడు గారికి దానికి ఆపాదించాలి, ఎలాగైనా తనకున్న క్రేజ్ని తగ్గించాలి అని చెప్పి ఇది చుట్టూ తిరిగి ఎవరైతే ఒక పటిష్టమైన చట్టాన్ని తెచ్చి డీజీసీఏ ఆమోదం కూడా పొంది ఈవెన్ సుప్రీంకోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చి తర్వాత ఏదైతే రూల్స్ ఆయన ఇంప్లిమెంట్ చేయించాడో ఏవియేషన్ ఇండస్ట్రీలో, సో దాని తలక ఇంపాక్ట్ వల్ల ఇండిగో ఇమీడియట్గాను ఆల్మోస్ట్ ఫస్ట్ డే 150 ఫ్లైట్స్, సెకండ్ డే 350 ఫ్లైట్స్, ఫోర్త్ డే 450 ఫ్లైట్స్, ఫిఫ్త్ డే 1000 ఫ్లైట్స్, అండ్ కంటిన్యూస్గా ఈ ఫ్లైట్ క్యాన్సిలేషన్ అండ్ డిలేయింగ్ అనేది జరుగుతుంది. దానివల్ల ఆల్మోస్ట్ ఓవర్ ద కంట్రీ, ఇండియా మొత్తం మీద ఒక ఎయిర్లైన్ సంక్షోభం అనేది క్రియేట్ అయ్యింది. సో ఆ క్రియేట్ ఏదైతే అయ్యిందో, జనాలు ఇన్ని ఛానల్స్ ఉన్నాయి మన దేశంలో, ఇంతమంది తెలివైన నాయకులు ఉన్నారు. ఆ క్రియేట్ అయిన దానికి ఒరిజినల్ రీజన్ ఎవరు చెప్పకుండాను ఓన్లీ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి క్రేజ్ ఏదైతే వాళ్ళ నాన్నగారి కన్నా రెట్టింపు పెరుగుతుందో నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ కూడా, ఎందుకంటే ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కూడా ఈ మధ్యన ఆయనకి ఇవ్వడం జరిగిందనమాట. సో ఆయన క్రేజ్ ఎలా అయినా తగ్గించాలని చెప్పి శత విధాల ప్రయత్నిస్తున్నారనమాట. ఇటు మన రాష్ట్ర నాయకులు కొంతమంది, అటు దేశ నాయకులు కొంతమంది, అండ్ ఇటు రాష్ట్ర మీడియా కొంత, దేశం తాలూకు మీడియా కొంత. సో ఈ వివాదంలో మళ్ళీ మన యువ నాయకుడైన మన లోకేష్ని కూడా తెచ్చి అతనికి కూడా కట్టబెట్టాలని చాలా ప్రయత్నించాడు. సో అతను మానిటర్ చేస్తున్నారు. ఏం లేదు, అతను అన్నది ఏంటంటే, మన ఒక ఎమ్మెల్యే పట్టాభియో సంథింగ్ సమ్ అదర్ పర్సన్ అన్నది ఏంటంటే, ఈవెన్ లోకేష్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు ఇండిగో సంక్షోభాన్ని. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇండిగో సంక్షోభం అంటే 1000 ఫ్లైట్స్ క్యాన్సిల్ అయ్యాయి. అదొక్క ఢిల్లీ, ముంబై,